రజనీ గారు మాట్లాడినటువంటి అంశాల దగ్గర నుంచి నేను మాట్లాడాను. ఎందుకు అంటే ఈ కేసులో అంబటి రాంబాబు కేసులో జరిగినటువంటిది ఏంటి, వీళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి అంశాలు ఏంటి, వాస్తవాలు కొన్ని నా దృష్టికి వచ్చినాయి, నేను చెప్తాను. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని తిట్టినటువంటి అంశం మీద ఒక 50 చోట్ల ఫిర్యాదులు చేస్తే 50 చోట్ల ఎఫ్ఐఆర్లు అయితే ఆ 50 కేసుల్లో అన్ని చోట్ల అరెస్ట్ చేయటం అనేటువంటి జరగటం లేదు. ఇది ఈ విధంగా కేసులు పెట్టడం కానీ అరెస్ట్ చేయటం కానీ కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు గతంలో ఒకే అంశం మీద పలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం అరెస్ట్ చేయటం ఉండొద్దు అని సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చి ఉంది. కాబట్టి ఆ విధంగా అంబటి రాంబాబుని ఈ కేసుల్లో ఒకే కేసులో అరెస్టు చేయటం లేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మొట్టమొదట అరెస్ట్ అయ్యాడు అంబటి రాంబాబు. ఆ తర్వాత అరెస్ట్ అయినటువంటి కేసు ఏంటి అంటే పట్టాభిపురం సంబంధించినటువంటి సిఐని దూషణ చేసి అతని విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులో 2వ కేసులో అరెస్ట్ అయ్యాడు, రిమాండ్ లోకి వెళ్ళాడు. ఇప్పుడు 3వ కేసు రిమాండ్ వెళ్ళినటువంటి కేసు ఈ రోజున ఏమిటి అంటే ఈయన మంత్రిగా ఉన్న సమయంలో సంక్రాంతికి సంబంధించినటువంటి వ్యవహారంలో కొన్ని మనీ సర్క్యులేషన్ సంబంధించినటువంటి ఒక స్కీమ్ ద్వారాగా ఉద్యోగులందరినీ కూడా గ్రామ సచివాలయ ఉద్యోగులు ఇలాంటి వాళ్ళందరితో ఆ స్కీముకు సంబంధించి డబ్బులు కట్టించారనేటువంటి ఆరోపణల మీద జనసేనకు సంబంధించినటువంటి అడ్వకేట్ గాదే వెంకటేశ్వరరావు అప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందాక రజనీ గారు అడుగుతున్నారు, ఏమండి అప్పుడే అరెస్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అంటే, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మరి ఈ విధంగా ఫిర్యాదు చేస్తే ఆయన మంత్రిగా ఉన్నాడు అంబటి రాంబాబు, కాబట్టి అప్పుడు పోలీసులు అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయకపోతే గాదే వెంకటేశ్వరరావు అడ్వకేట్ కాబట్టి ఆయన కోర్టును ఆశ్రయించాడు. కోర్టు ఏం చెప్పింది అంటే అంబటి రాంబాబు మీద కేసు పెట్టండి అని కోర్టు ఆదేశించింది. ఏ సెక్షన్ల ప్రకారంగా కేసు పెట్టాలో కూడా కోర్టు చెప్పింది. ఆ విధంగా కేసు పెట్టారు. కేసు పెట్టిన తర్వాత మరి అప్పుడు పోలీసులు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండటం ఏమో మరి అరెస్ట్ చేయలేదు. మరి ఇప్పుడు ఒకసారి ఒక నిందితుడు ఏదైనా కేసుల్లో అరెస్ట్ అయితే ఆ నిందితుడు తమ కేసుల్లోకైనా నిందితుడిగా ఉంటే ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళు ఖచ్చితంగా పీటీ వారెంట్ వేసి వాళ్ళు తమ కేసుల్లో కోర్టులో హాజరుపరచడం అనేటువంటిది సర్వసాధారణమైనటువంటి విషయం. ఈ విధంగానే ఈ కేసులో ఇప్పుడు సత్తెనపల్లి పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ విధంగా కోర్టులో హాజరుపరిచారు. ఈ రోజున రిమాండ్ ఇచ్చారు. మరి ఈ కేసులో బెయిల్ వచ్చింది అనుకోండి, ఇంకా కేసులు ఉండొచ్చు. అంబటి రాంబాబు మీద ఇంతటితో అయిపోయింది నేనేం చెప్పడం లేదు, వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. ఎందుకు అనంటే ఆయన మీద అనేకమైనటువంటి కేసులు నమోదై ఉన్నాయి అనేటువంటిది నాకున్నటువంటి సమాచారం. మీరు అంబటి రాంబాబు ఎన్నికల అఫిడవిట్ లో ఒక్కసారి పరిశీలిస్తే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గము రాజుపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయన మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది. ఇది ఆయన సబ్మిట్ చేసినటువంటి అఫిడవిట్ లో ఉన్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నా. అటెంప్ట్ టు మర్డర్ కేసు అని అంటే ఐపీసీ 307 ప్రకారంగా ఆ కేసులో కూడా బహుశా ఇంతవరకు ఆయన ఏమి విచారించలేదు, అరెస్ట్ కూడా చేసి ఉండలేదు. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నమోదైనటువంటి కేసు. బహుశా ఆ కేసులో కూడా ఈ కేసులో ఇప్పుడున్న ప్రజెంట్ అరెస్ట్ అయినటువంటి కేసులో పీటీ వారెంట్ కేసులో బెయిల్ వస్తే ఆ కేసులో వాళ్ళు రాజుపాలెం పోలీసులు పీటీ వారెంట్ వేసేదానికి అవకాశాలు ఉండొచ్చు. ఇంకా ఇలాగా ఎన్ని కేసులు ఉన్నాయో ఏమిటో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేసులకు సంబంధించి అవన్నీ తేలిన తర్వాత అంబటి రాంబాబు రిలీజ్ అవుతారు. కాదు సార్ కృష్ణాంజలి గారు, ఇప్పుడు ఒకవేళ దీనికి బెయిల్ వచ్చినా మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ రెడీగా ఉన్నదా? ఇంకొకటి కాదండి, ఈ విధంగా కొన్ని పీటీ వారెంట్లు రెడీగా ఉంది. కాదు సార్, మరి ఇలా అయితే ఇంకెప్పుడు వస్తారు ఆయన బయటికి? అది కోర్టులు చెప్పాల్సినటువంటి అంశం, మీరు నేను చెప్పేటువంటి అంశం కాదు, కోర్టులు చెప్పాల్సిన. కానీ గతంలో ఇలా అయినాయి అండి ఇన్ని పీటీ వారెంట్లు ఈ రకంగా గతంలో అయినాయా? అందుకనే నేను చెప్తున్నా అండి, ఇప్పుడు రజనీ గారు హైకోర్టు అడ్వకేట్, నేను అడ్వకేట్, అందుకనే ఆవిడకే చెప్తున్నాను, ఆవిడ అడిగిన దానికే చెప్తున్నాను. ఈ విధంగా సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా ఒకే కేసులో ఒకే ఆరోపణల మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు అయినా పలుసార్లు అరెస్ట్ చేయొద్దు అనేటువంటి డైరెక్షన్ అనివార్యంగా ఫాలో అవుతున్నారు. అంతే తప్ప ఆ కేసులో అరెస్ట్ చేయటం లేదు. కాబట్టి అందుకనే ఇప్పుడు రిమాండ్ ఇచ్చారు.
ఇంకా నాకు తెలిసి అంబటి రాంబాబు మీద లిక్కర్ కి సంబంధించినటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయన లిక్కర్ కి సంబంధించినటువంటి దీంట్లో ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణం జరిగింది. దాంట్లో ఈయన కూడా ఒక ఏరియాకి సంబంధించినటువంటి దాంట్లో ఈయన నేరారోపణలు ఎదుర్కొన్నారు. అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చింది. దాని మీద మరి సిట్టు కింద ఒకవేళ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏమైనా నమోదు చేస్తే ఆ కేసులో కూడా అరెస్ట్ అవ్వచ్చు. ఈ విధంగా ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు అరెస్ట్ చేస్తారు. ఓకే. ఒకటి ఏంటంటే మీకు నాకు ఒకటండి, ఒకటి వర్మ గారు, మీకు నాకు ఎవరికన్నా బాధ ఉందేమో గానీ అంబటి రాంబాబుకు బాధ లేదు. అదే అంటున్నాను, ఆయన ఏంటి అంత కాన్ఫిడెంట్ గా నవ్వుతా ఉన్నారు, తగ్గేదేలే అంటున్నారు. అందుకనే చెప్తున్నాను, ఇందాక రజనీ గారు చాలా చక్కగా చెప్పారు ఆ విషయాన్ని. ఏంటంటే అంబటి రాంబాబు ఏం కోరుకున్నాడో అదే జరిగింది. ఆనందంగానే ఉంటాడు కదా. ఆయన ఏం కోరుకున్నాడు? ఆయన ఇంటి మీద దాడి జరగాలని కోరుకున్నాడు, ఘర్షణ జరగాలని కోరుకున్నాడు, ఆయన జైలుకి వెళ్ళాలని కోరుకున్నాడు, ఆయన మీద కేసులు పెట్టాలని కోరుకున్నాడు. ఇవన్నీ కోరుకున్నాడు ఆయన. కోరుకొని ఇవన్నీ ఆయన కావాలనే నాకు తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. కాదు కృష్ణాంజలి గారు, నా చిన్న డౌట్, ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా ఎన్నికల్లో పోటీ చేయాలి, సీట్ రావాలి, గెలాలి, మంత్రి అవ్వాలి, ఇవి కదా కోరుకుంటారు. మా ఇంటి మీద దాడి జరగాలి, నన్ను తీసుకెళ్ళి లోపల పెట్టాలి, నా మీద పీటీ వారెంట్లు వేయాలి, మళ్ళీ మాకు రిమాండ్లు ఇవ్వాలి, నేను బయటకు వచ్చి ఈ రకంగా సిగ్నల్స్ ఇవ్వాలి, ఇలా ఉంటుందా? ఎలా ఉంటుందంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఈ విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిట్టిన తర్వాత అంబటి రాంబాబు చెప్పాడుగా, నేను తప్పేం మాట్లాడాను, పొరపాటు అయింది, నాకు ఈ విధంగా మాట్లాడి ఉండకూడదు అని ఆయనే చెప్పాడుగా. అవును. అంటే తప్పు మాట్లాడినట్టే కదా. అంటే ఎందుకు మాట్లాడాడు? డైరెక్షన్ ఏంటి? నాకున్నటువంటి సమాచారం ప్రకారంగా అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక డైరెక్షన్ ప్రకారంగా ఎప్పుడైతే లడ్డూ ప్రసాదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు కల్తీ నెయ్యే లేకుండా, అసలు నెయ్యి కల్తీ కావటం కాదు, నకిలీ నెయ్యికి సంబంధించినటువంటి వ్యవహారం ఎప్పుడైతే సిట్టుకు సంబంధించినటువంటి షార్ట్ షీట్ వేశారో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి హిందువులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఒకదాన్ని ప్రేరప్ చేసి చంద్రబాబు నాయుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అనేటువంటి విధంగా ఒక అంశాన్ని తీసుకొచ్చారు, మతపరమైనటువంటి అంశం. రెండో అంశము అంబటి రాంబాబు ద్వారాగా చంద్రబాబు నాయుడు తిట్టించడం ద్వారాగా ఇది చూడండి, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాజీ మంత్రి ఇంటి మీద దాడి చేశారు, ఘర్షణ చేశారు అనేటువంటి ఒక అంశము. అదే విధంగా జోగి రమేష్ బీసీ నాయకుడి ఇంటి మీద దాడి జరిగింది అనేటువంటి విధంగా ఆ విధంగా ఈ విధమైనటువంటి ఒక ట్రాప్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది. ఆ ట్రాప్ లో తెలుగుదేశం పార్టీ పడింది. అందుకే ఈ ఘర్షణలన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా